గడిచిన 10 వారాలుగా పశ్చిమాసియా సంక్షోభం భయాందోళనకు గురిచేస్తుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం బాంబుల మోత ఆగిపోయింది. తుపాకులు నిశ్శబ్దంగా మారాయి. కానీ ఇది శాంతి అనుకుంటే పొరపాటే. ఇది కేవలం పెను తుఫాను ముందు వచ్చే ప్రశాంతత మాత్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కదలికలే అందుకు నిదర్శనం. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బలహీనపడిందని వాషింగ్టన్ లెక్కలు వేస్తుంటే టెహ్రాన్ మాత్రం అందుకు భిన్నంగా తన అమ్ముల పొదిలోని అసలు సిసలు ఆయుధాలను బయటకు తీస్తుంది. మొన్న బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఆరాస్-2 డ్రోన్లను ప్రజల ముందుకు తెచ్చింది. అసలేమిటి ఈ ఆరాస్-2 డ్రోన్? అమెరికాను ఎందుకు అంతగా వణికిస్తోంది? ఇరాన్ రహస్య ఆయుధం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అమెరికాకు ఆరాస్-2 డ్రోన్తో ముప్పు ఉందా? పశ్చిమాసియాలో మహాయుద్ధం తప్పదా? యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? పశ్చిమాసియా సంక్షోభం 10వ వారంలోకి ప్రవేశించింది. కాల్పుల విరమణతో బాంబుల మోత ఆగిపోయింది. కానీ ఉద్రిక్తతలు మాత్రం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. తగ్గేదే లేదంటూ ఇరాన్ తేల్చి చెబుతోంది. ఆ దేశం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తమ సైనిక సత్తాను ప్రదర్శిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా తన అమ్ముల పొదిలో దాచి ఉంచి అత్యాధునిక డెడ్లీ డ్రోన్ను బయటకు తీసింది. ఆ డ్రోన్ను ప్రపంచానికి చూపడం ఇదే మొదటిసారి. దానికి ఆరాస్-2 అనే పేరును ఇరాన్ పెట్టింది. తాజాగా తెహరాన్ వీధుల్లో ఈ డ్రోన్లను ట్రక్కులపై ఉంచి భారీ జనసందోహం మధ్య ప్రదర్శించారు. అయితే దీన్ని ప్రత్యేకంగా మాత్రం ఇరాన్ ప్రదర్శించడం లేదు. కొన్ని రోజుల క్రితమే తమ బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇదే తరహాలో తెహరాన్ ప్రజల మధ్యకు తీసుకొచ్చింది. ఆ ప్రదర్శనల్లో ప్రభుత్వ మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. క్షేత్రస్థాయిలో ఈ పరిణామాలను గమనిస్తే ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. కేవలం అమెరికాకు కౌంటర్ ఇవ్వడమే కాదు, తన వద్ద భారీగా మందుగుండు సామాగ్రి ఇంకా ఉందని సంకేతాలిస్తోంది. యుద్ధానికి తమ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధంగా ఉన్నాయని ప్రపంచానికి చాటి చెబుతోంది. అయితే ఇప్పుడు ఆరాస్-2 డ్రోన్ విషయానికి వద్దాం. అసలేంటి ఆరాస్-2 డ్రోన్? ఎందుకు ఇది షహీద్ సూసైడ్ డ్రోన్ కంటే డేంజర్? ఆరాస్-2 అనేది సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న అటాకింగ్ డ్రోన్. సైనిక పరిభాషలో చెప్పాలంటే దీన్ని లోయిటరింగ్ మ్యూనిటేషన్ అని పిలుస్తారు. ఇది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంది. లక్ష్యంపై దాడి చేయడం కోసం గాల్లోనే వేచి ఉండగలదు. ఒక్కసారి లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత ఆ దిశగా దూసుకెళ్లి విధ్వంసం సృష్టిస్తుంది. ఇది కూడా షహీద్ 136 మాదిరిగానే సూసైడ్ డ్రోన్. అంటే దాడి చేసిన తర్వాత వెనక్కి తిరిగి రాదన్నమాట. దాడి చేయగానే లక్ష్యాన్ని ఢీకొని తనను తాను పేల్చుకొని ధ్వంసం చేసుకుంటుంది. అందుకే దీన్ని కూడా ఆత్మాహుతి డ్రోన్ గా పేర్కొంటారు. సాంప్రదాయ యుద్ధ పరికరాలతో పోల్చితే ఈ డ్రోన్ల ప్రత్యేకత వేరు. క్షిపణుల కంటే ఇవి చౌకైనవి. అలాగే భారీ సంఖ్యలో వీటిని ఇరాన్ సులభంగా ఉత్పత్తి చేస్తుంది. అంటే యుద్ధ రంగంలో వీటిని పెద్ద ఎత్తున ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఆరాస్-2 డ్రోన్ 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల ఇరాన్ తన సొంత భూభాగం నుంచే పశ్చిమాసియాలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు. అంతేకాకుండా రాడార్ల కంట పడకుండా శత్రువులకే ఏమాత్రం తెలియకుండా దూసుకెళ్లేలా ఆరాస్-2ను డిజైన్ చేసినట్లు ఇరాన్ చెబుతోంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. గత మార్చిలో కాల్పుల విరమణ ప్రకటించని సమయంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడికి ఈ ఆరాస్-2 డ్రోన్లను ఉపయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఆ దాడి ప్రభావం ఎంత అన్నది నిర్ధారణ అవ్వలేదు. కానీ ఇరాన్ పంపిన సంకేతం మాత్రం స్పష్టంగా ఉంది. సుదూర ప్రాంతాల్లోని కీలకమైన లక్ష్యాలను దెబ్బకొట్టగలమని ఆరాస్-2 డ్రోన్తో నిరూపించింది. ఈ పరిణామాలు ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇరాన్ కేవలం క్షిపణులపైనే ఆధారపడటం లేదు. ముఖ్యంగా షాహీద్ వంటి సూసైడ్ డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచింది. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడమే కాకుండా వీటిని గుంపులుగా ప్రయోగించవచ్చు. దీంతో శత్రువుల ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేసి నిర్వీర్యం చేయొచ్చు. ఇదే ఇరాన్ డ్రోన్ వ్యూహంలోని అసలు బలం. ప్రస్తుతం ఇరాన్ తన యుద్ధ తంత్రాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. అమెరికాకు టెహ్రాన్ ఇస్తున్న హెచ్చరికలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ తన సైనిక శక్తిని ఇలా ప్రదర్శించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ నౌకదళ కమాండర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమాసియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. శత్రువును ధీటుగా ఎదుర్కోవడానికి అతి త్వరలోనే ఒక కొత్త ఆయుధాన్ని ఆవిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. ఆ కొత్త ఆయుధాన్ని చూసి శత్రువులకు గుండెపోటు రాకుండా ఉండాలని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. అతడు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో తమపై ఎలాంటి దాడులు జరిగినా ఈసారి ప్రతిస్పందన ఊహాతీతంగా ఉంటుందనే సంకేతాన్ని ఇరాన్ ఇస్తోంది.
అయితే ఇరాన్ చేస్తున్న బహిరంగ హెచ్చరికల వెనుక మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం నెలకొన్న కాల్పుల విరమణను, ప్రతిష్టంభనను ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల సమయంలో భూగర్భంలో దాచిన లేదా శిథిలాల కింద కూరుకుపోయిన క్షిపణులు, డ్రోన్లు, ఇతర మందుగుండు సామాగ్రిని ఇరాన్ బయటకు తీస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం యుద్ధం మళ్లీ మొదలైతే ఎదుర్కోవడానికి వీలుగా తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పునర్నిర్మించుకునే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. ఇరాన్ సైనిక శక్తి బలహీనపడిందని వాషింగ్టన్ పైకి చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఇప్పటికీ భారీ స్థాయిలో క్షిపణి నిల్వలు, డ్రోన్ సామర్థ్యం చెక్కు చెదరకుండా ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీన్ని బట్టి ఇరాన్ సైన్యం పూర్తిగా నిర్వీర్యం కాలేదని అర్థమవుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను పునర్వ్యవస్థీకరించుకుంటూ ముందస్తు సన్నాహాల్లో టెహ్రాన్ ఉందని స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కేవలం పైకి కనిపిస్తున్న నిశ్శబ్దం మాత్రమే. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరాన్ అత్యంత చురుగ్గా పావులు కదుపుతోంది. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇరాన్ సిద్ధమవుతోందన్నది ఇప్పుడు స్పష్టమవుతున్న వాస్తవం. మొత్తానికి పశ్చిమాసియాలో కనిపిస్తున్న ప్రస్తుత నిశ్శబ్దం ఒక పెను తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతలా కనిపిస్తుంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఇరాన్ తన క్షిపణి కేంద్రాలను, డ్రోన్ ప్రయోగశాలలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తుంది. ఇరాన్ కేవలం ఆత్మరక్షణకే పరిమితం కావడం లేదని, అవసరమైతే ఎదురుదాడికి కూడా తాము సిద్ధమనే విషయాన్ని ఈ ప్రదర్శనల ద్వారా స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా ఎన్నికల నేపథ్యంలో వాషింగ్టన్ ఈ ప్రాంతంలో మరో పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇదే అదునుగా ఇరాన్ తన సైనిక పటిమను చాటుతూ అగ్రరాజ్యంపై ఒత్తిడి పెంచుతుంది. ఇటు ఇజ్రాయెల్ సైతం ఇరాన్ కదలికలను నిశితంగా గమనిస్తోంది. తమ గగనతలాన్ని తాకకముందే శత్రువు డ్రోన్లను ఎలా తుత్తునియలు చేయాలన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది. టెహ్రాన్ వీధుల్లో తిరుగుతున్న ట్రక్కులపై ఉన్నవి కేవలం డ్రోన్లు మాత్రమే కాదు, అవి పశ్చిమాసియా రాజకీయ భవిష్యత్తును మార్చేయగల మందు పాత్రలు. ఇరాన్ నౌకాదళ కమాండర్ హెచ్చరించిన ఆ కొత్త ఆయుధమేంటి? అది యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుంది అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలు మాత్రం ముగియలేదు. ఇప్పుడిప్పుడే ముదురుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఏమాత్రం తొలగిపోలేదు. ఇరాన్ ప్రదర్శిస్తున్న RS-2 డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు కేవలం ఆ దేశ సైనిక సామర్థ్యానికి ప్రతీకలు మాత్రమే కాదు, అవి అగ్రరాజ్యం అమెరికాకు, ఇజ్రాయెల్కు టెహ్రాన్ పంపుతున్న బలమైన హెచ్చరికలు. కాల్పుల విరమణ పేరుతో బయట నిశ్శబ్దం కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం ఇరాన్ తన అమ్ముల పొదిని పునర్నిర్మించుకుంటూ తదుపరి పోరుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా శత్రువుకు గుండెపోటు తెప్పిస్తామన్న ఇరాన్ కమాండర్ వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇరాన్ చెబుతున్న ఆ రహస్య ఆయుధం ఏమై ఉంటుందన్నది వేచి చూడాలి.